హలో. సారీ అందరికి ఇన్కన్వీనియన్స్ కి. ఇది లైవ్ స్ట్రీమ్ ఒకసారి చెక్ చేయి శ్రీకాంత్. రికార్డ్ అవుతుంది సార్. ఫేస్బుక్ ది ఒకసారి. ఓకే, ఫేస్ లేదు, ఓన్లీ యూట్యూబ్ తీస్తున్నా నేను. ఓకే సార్. మళ్ళా ఇస్తున్నా. ఓకే, లేటెస్ట్ స్టార్ట్ నౌ. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్. Yes. Please say everything is in place. Okay. Okay sir. There should not be any disturbance. Okay, I'm going to the post. అందరికి నమస్తే. సారీ ఇన్కన్వీనియన్స్ కి. సో ఇక్కడ మళ్ళీ నేను షేర్ చేస్తున్నా మన కోర్స్ మెటీరియల్. సెకండ్. అందరికి నమస్తే. సారీ మళ్ళా ఇది ఎందుకంటే కొంచెం టెక్నికల్ గా ఏదో గ్లిచ్ వచ్చింది. ఇది మన కోర్స్ ఆల్రెడీ మనం మాడ్యూల్ 1 వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్ అనేది మనము 29th రోజు దీని గురించి మాడ్యూల్ గురించి తెలుసుకున్నాము. సో ఈ రోజు మనము ఎక్స్క్లూజివ్ గా ఇది 2, 3 and 4 గురించి తెలుసుకుంటాం. ఇందులో మిటిగేషన్, అడాప్టేషన్, తర్వాత ఫైనాన్స్ గురించి, ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ క్లైమేట్ యాక్షన్ గురించి ఉంది. సో ఇది 5th ఏమో క్లైమేట్ చేంజ్ నెగోషియేషన్స్ అని ఉంటుంది. అది మనము లాస్ట్ మాడ్యూల్ మనము అది 3rd రోజు దాని గురించి తెలుసుకుంటాము. అట్లా 6th గురించి క్లోజింగ్ ఉంటుంది మనకు. హౌ టు క్లోజ్ అండ్ గెట్ ఏ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లెటస్ గో టు మనము ఈ 2nd మాడ్యూల్కి వెళ్దాము. సో ఇక్కడ ఇది అడాప్టేషన్ అంటే ADOPT అనేది వేరే. మనము ఒక పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నట్టు అట్లా ఆ మీనింగ్. అది అడాప్ట్ అని అంటే మనము ఆ పరిస్థితులకు అనుగుణంగా మనము అటు టెక్నాలజీ పరంగా కానీ, మన అలవాట్ల పరంగా కానీ, మన ఆహారం పరంగా కానీ ఏదో రకంగా మనం అక్కడున్న పరిస్థితిని తగ్గించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చలి బాగా పెట్టింది అనుకోండి, అంటే ఒకటి దుప్పటి ఉంటే కప్పుకుంటారు. లేదా మన దగ్గర ఒకటి ఇది స్క్రీన్ షేర్ అవుతుందా మన శ్రీకాంత్? అవుతుంది సార్. ఓకే. సో ఒక దుప్పటి కప్పుకోవడం అనేది మనకు ఒక రకమైన అడాప్టేషన్, చలిని తట్టుకోవడానికి. లేదా మనము అది కూడా లేదు అన్నప్పుడు దగ్గరికి ముదురుకొని మనం క్లోజ్గా వండుకోవడం అనేది ఒక రకమైన అడాప్టేషన్. లేదా విండోస్ ఉంటే దాన్ని క్లోజ్ చేయడం అనేది అడాప్టేషన్. లేదా ఇండ్లు కట్టేటప్పుడు మనము రేకుల ఇండ్లు కాకుండా మంచి ఒక థిక్ వాల్స్ తోటి వేస్తే, ఈవెన్ మట్టి గోడలు కూడా ఒక్కోసారి కట్టి మంచి అడాప్టేషన్, అంటే చలిని తట్టుకోనికి. అట్లనే వేడికి కూడా మళ్ళా రకరకాలు ఉంటాయి పద్ధతులు. ఏ రూఫ్ వాడాలి మనము, గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీస్, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో ఇది అడాప్టేషన్ అనేది చాలా క్రిటికల్. ఎందుకనంటే మన క్లైమేట్ చేంజ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, దాన్ని తగ్గిస్తలేము అనేది అందరికి తెలుసు. మరి ఆ ఛాలెంజెస్ ఉన్నాయని తెలుసు. మరి ఏ రకంగా ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలనే దానికి ఈ అడాప్టేషన్ అని ఉంటుంది. సో ఇందులో ఎస్పెషల్లీ పూర్ పీపుల్కి చాలా అడాప్టేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ రిచ్ ఉన్నారు అనుకోండి, ఏసీ వేసుకొని కూర్చుంటారు. వాళ్ళది ఏమైంది, గ్లోబల్ వార్మింగ్ అయినా ఏం కాదు, ఏదైనా ఏం కాదు. సో వాళ్ళ దగ్గర, బట్ పూర్ పీపుల్కి అట్లా కుదరదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లోబల్ వార్మింగ్ అయ్యిందే రిచ్ నేషన్స్ అండ్ రిచ్ పీపుల్ మూలంగా. అంటే లాజికల్గా వాళ్ళ ఎమిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే వాళ్ళు వాడే ఇంధనాలు కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ,
వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్స్ కానీ, సో అన్నిట్లో కూడా ఈ ఎమిషన్స్ ఉంటాయి. సో పర్ క్యాపిటల్ ఎమిషన్స్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు చేసిన ప్రాబ్లంకి ఇక్కడ పూర్ పీపుల్ సఫర్ అవుతున్నారు. సో పూర్ పీపుల్ అడాప్ట్ కావాలి అండ్ కంపన్సేషన్ ఇస్తుర్రా అంటే అంత ఇస్తలేరు మరి పూర్ పీపుల్కి. కాజ్ ఏమో వాళ్ళు సఫరింగ్ వీళ్ళది. ఇప్పుడు సముద్రం కూడా మట్టం పెరిగితే కొన్ని దేశాలే కనుమరుగైతాయి. మాల్దీవ్స్ లాంటి దేశాలు ఉంటాయి కొన్ని రోజులు అయితే. అక్కడ మొత్తం నీళ్ళే వస్తాయి. లక్షద్వీప్ కూడా మనకి పోతాయి. మరి అక్కడ ఉన్న ప్రజలు మళ్ళీ ఒక ల్యాండ్ కొనుక్కొని ఎక్కడో ఉండాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది. ఇట్స్ ఏ వెరీ బిగ్ థింగ్. అంటే ఇది పాపం ఒక్కరిది కాదు, మన అందరిది. అందులో పాపము అందరిది కాదు, అందులో ఇంకొంతమందిది ఎక్కువ అనేది లాజిక్ ఇక్కడ. అంటే గ్లోబల్ వార్మింగ్ అనే కాంటెక్స్ట్ లో చెప్తున్నాను నేను. సో ఇక్కడ కాన్సెప్ట్స్ గురించి చెప్తారు. ఇది అంటే అడాప్టేషన్ లో మనం ఒక్కోసారి నెగిటివిటీని పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరువు ప్రాంతాలలో పెద్ద వరదలు వచ్చినాయి అనుకోండి, పెద్ద వర్షాలు పడ్డాయి అంటే భూగర్భ మట్టం పెరుగుతుంది. అంటే లాజికల్ గా అక్విఫర్ రీఛార్జ్ అనేది అయ్యింది. కానీ ఆ వరద వచ్చినప్పుడు నష్టం కూడా అవుతున్నది. అంటే పాజిటివ్ గా చూస్తే మనకు రీఛార్జ్ అయిందని చూస్తే ఆ వరదలు వచ్చిన 3 రోజులు మనం ఏదో విధంగా తట్టుకోగలిగితే, బట్ లాంగ్ టర్మ్ లో మనకు క్రాప్ సెక్యూరిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ సెక్యూరిటీ కానీ ఇట్లా చాలా బెనిఫిషియల్ కూడా ఉంటాయి. అంటే వచ్చిన పరిస్థితిని, అంటే ఆ నదిలో ఉన్న నీళ్లను మనం ఒక కట్ట వేసి ఆ నీళ్ళని డైవర్ట్ చేసుకొని అక్విఫర్ రీఛార్జ్ చేసుకుంటే డెఫినెట్ గా బెనిఫిషియల్ ఆపర్చునిటీస్ అని ఉంటాయి. కానీ ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఎంత ఫాస్ట్ అవుతుందంటే ఇప్పుడున్న పరిస్థితులల్లో మనకు నెగిటివిటీసే ఎక్కువ ఉన్నాయి పాజిటివిటీస్ కంటే కూడా అన్ని చోట్ల. ఎందుకంటే లోకల్ గా మనం అంత ఫాస్ట్ గా అడాప్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి మనకు. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కావాలి. అయితే సెక్టర్స్ రకంగా చూస్తే ఇటు ఎనర్జీ సెక్టర్ కానీ, వాటర్, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, టూరిజం ఇట్లా అన్ని సెక్టర్స్ మీద కూడా ఈ యొక్క ప్రభావాలు మనకు ఉంటాయి. అది కామన్ గా అవుతున్నాయి కూడా ఆల్రెడీ. సో ఇది అగ్రికల్చర్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే అడాప్టేషన్ కావాల్సిన సెక్టర్. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు ది వేరియబిలిటీస్ అని అంటే ఇప్పుడు మనకు అవుతున్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఒకటి మాన్సూన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూస్తే వేరియబుల్ అయినాయి. అంటే ఫలానా కార్తీలో మనకు వర్షాలు పడతాయి అంటే కార్తీలో పడకుండా అడ్వాన్స్ కావడము, కొన్ని ఎర్లీగా సమ్మర్ మాన్సూన్ షవర్స్ అని. సో అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షాలు పడడం ఒకటి, రెండోది పడాల్సిన టైం పడకుండా ఇంకో టైంలో పడడము. ఎక్స్ట్రీమ్స్ అంటే అతిగా పడడం కూడా ఒకటి, అతిగా ఎండలు కొట్టడం ఒకటి. సో ఇట్లా ఐ థింక్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్వి అగ్రికల్చర్ సెక్టర్లో ఆల్రెడీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక్కోసారి పంట చేతికి వచ్చే టైంకి పెద్ద వర్షం పడి ఉన్న పంట పోతుంది. కరువు రానికే మనకు వర్షాలు పడలేదని కరువే కాదు, ఆహార భద్రత పోవడానికి అకారణంగా అకాలంగా అంటే కాలం కాని కాలంలో ఎక్కువ వర్షాలు పడి కూడా మనకు ఆ పరిస్థితులు వస్తాయి. సో ఇది ఫుడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ గ్లోబల్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఫుడ్ దొరుకుతుందని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఫుడ్ అనేది అది వేరే ప్రశ్న, ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్. రెండోది అసలు ఫుడ్ సెక్యూరిటీ అనేది ద అప్కమింగ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇమీడియట్ గా చూస్తే. అన్ని కంట్రీస్ సేఫ్ గా ఉన్నాం, గ్లోబల్ ట్రేడ్ ఉన్నది, ఎక్కడ వండిందని ఎక్కడ నమ్ముకోవచ్చు, ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కోవచ్చు. ఇట్లా అన్ని కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ఉన్న గ్లోబల్ అంటే పోలరైజేషన్ ఆఫ్ ది వరల్డ్ అవుతున్నది. అంటే కొన్ని డిసింటిగ్రేట్ అవుతున్నాయి దేశాలు, వాళ్ళ రిలేషన్షిప్స్ చేంజెస్ అవుతున్నాయి. సో కంఫర్టబుల్ గా మనకు ఒక దగ్గర నుంచి వచ్చేటి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ దేశాలలో కూడా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఉంది. లైక్ చైనాలో ఇప్పుడు డ్రౌట్, బిగ్గెస్ట్ డ్రౌట్, యూరోప్ లో డ్రౌట్. సో మన దగ్గర సరే నార్త్ లో అంతగా వర్షాలు పడలేదు అనుకుందాం, ఇక్కడ సౌత్ లో పడ్డాయి. బట్ రకరకాల పరిస్థితులతోటి మనకు ఆ సఫరింగ్ అనేది ఇంకా పెరుగుతున్నది. సో అగ్రికల్చర్ ఈజ్ డెఫినెట్ గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో రేజింగ్ టెంపరేచర్స్ థ్రెటన్ వీట్ ప్రొడక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్
40% ఆఫ్ మ్యాంగ్రూవ్స్ స్పీసీస్ ఆర్ థ్రెటెండ్. మ్యాంగ్రూవ్స్ పోతే మనకు బయోడైవర్సిటీ ఇన్ ద మెరైన్ లైఫ్ అవన్నీ పోతాయి, ఫిషెస్ ఎస్పెషల్లీ. నర్సరీ గ్రౌండ్స్ కదా అవి చాలా మటుకు. సో ఇట్లా పొటెన్షియల్ మనకు ఫాల్స్ అంటే ఫుడ్ ఐదర్ ఫ్రమ్ ల్యాండ్ ఆర్ ఫ్రమ్ సీ. సో ఇక్కడ వాట్ ఈజ్ అడాప్టేషన్ అనే దానికి నా యుఎన్ లో పనిచేస్తాడు ఆయన, ఈ కోర్స్ అంటే ఈ పర్టికులర్ మాడ్యూల్ ని వర్క్ డీలింగ్. సో ఈ ఎక్స్ప్లెయిన్స్ వెరీ నైస్లీ ఇక్కడ. సో ఇది anticipate and plan for unusual weather and climate events and how they impact human and natural systems. Adaptation అంటే. సో ఇది బోత్ మనము నేచురల్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు మనుషులు ఓన్లీ బ్రతకడానికి కాదు కదా భూమి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది. కొన్ని ప్రదేశాలలో ఈ గ్లోబల్ వార్మింగ్ తోటి వేడితోటి పిట్టలు అట్లనే పడిపోయినాయి, అంటే ఎండలకు తాళలేక. ఇప్పుడు కరువుల అర్త్వామ్స్ భూమిలోకి బయటకు వచ్చి చనిపోతున్నాయి, అంటే భూమిలో కూడా అంత వేడి ఉంది, అందులో మాయిశ్చర్ లేదు, అది ఏదో రకంగా సర్వే దాన్ని బయటకు వచ్చి బయట చనిపోతున్నాయి. సో దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ హ్యాపెనింగ్, అంటే నేచురల్ సిస్టమ్ లో కూడా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనే దానికి. సో ఇక్కడ మనకు ఒక పోల్ పెట్టిర్రు, అంటే మీరు మీ లైఫ్ లో ఏది అనుకుంటారని డైరెక్ట్ అడగడం మనని. సో నాకు తెలిసి అయితే మన ఫుడ్, యాక్సెస్ టు ఫుడ్ కానీ, యాక్సెస్ టు వాటర్ కానీ, హెల్త్ కానీ, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ మనకు, అంటే క్లైమేట్ చేంజ్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ అదర్వైజ్ వేరే ఇంకా మిగతా అన్ని కూడా సమో తట్టుకోవచ్చు. లైవ్లీహుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డిస్ప్లేస్మెంట్ చాలా మంది అవుతారు, అండ్ లైవ్లీహుడ్స్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఫిషరీస్ మీద డిపెండెంట్ అయ్యారు. ఇప్పుడు అసిడిఫికేషన్ ఆఫ్ ఓషన్స్ తోటి ఫిష్ కానీ మెరైన్ లైఫ్ కానీ తగ్గింది కదా, ఓవరాల్ ఫుడ్ ప్రొడక్షనే తగ్గింది ఆల్రెడీ గ్లోబల్లీ, అతిగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నందుకు. సో ఈ అసిడిఫికేషన్ తోటి ఇంకా తగ్గుతుంది. సో అట్లా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ప్యారలల్ గా ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ది ఈ మాడ్యూల్ లా వాట్ ఈస్ అడాప్టేషన్ అనేది, దెన్ అండ్ వై వీ నీడ్ టు అడాప్ట్ అనేది. సో వాట్ ఆర్ ది వేస్ టు అడాప్ట్, ఎన్ని రకాలుగా మనం అడాప్టేషన్ చేసుకోవచ్చు అనేది ఇది. సో ఇక్కడ యూ కెన్ సీ అడాప్టేషన్ లా ప్రివెంట్, మిటిగేట్ అండ్ అడాప్ట్. సో మనకు కూడా 3 చాయిస్లు ఉంటాయి లైఫ్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ టూ హాట్ ఇన్ ఎ పర్టికులర్ సిటీ ఆర్ టౌన్, so you can migrate to some other place. So without doing anything there, you are just escaping. Like even as part of tourism, we try to escape heat of an area by going to a cooler place. That's a short term, it's something like a coping mechanism, but still sometimes people will migrate permanently. So that is one way. Then mitigate is how to reduce the existing conditions there. For example, బాగా వేడున్న ప్రదేశంలో మనము గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, లేదా వాటర్ బాడీస్ ని ఇచ్చేయడం కానీ, కూలింగ్ ఎఫెక్ట్ కావడానికి అడాప్టింగ్ సమ్ నేచురల్ సిస్టమ్స్, ఆర్ రెడ్యూసింగ్ ద ఎమిషన్స్ ఇట్ సెల్ఫ్, అంటే లైక్ ఎక్కువ వెహికల్స్ ఉంటే వెహికల్స్ ని తగ్గించడం. లైక్ డ్యూరింగ్ కరోనా వీ హ్యావ్ సీన్ many cities they have become cleaner because there is not much transportation, and the water was also very clean, pollution was less, industries were not functioning. ఇంకోటి మూడోది అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే మనం అందులో తగ్గించుకుంటా కూడా, అంటే కొన్ని యాక్షన్స్ తగ్గించుకునేటివి ఉంటాయి, ప్లస్ అంటే ఎమిషన్ ని తగ్గించుకోవచ్చు, కండిషన్ తగ్గించవచ్చు, బట్ దాని మీద కూడా మనము అడాప్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫ్రాగ్, ఇట్ హాస్ టేకెన్ ఏ కంటైనర్ అండ్ ఓవర్ దట్ ఇట్ ఈస్ సిట్టింగ్, సో దట్ డైరెక్ట్లీ ద కాంటాక్ట్ విత్ వాటర్ ఈస్ నాట్ దేర్, సో ఇట్ ఈస్ సేఫర్. సో ఇట్లా మనము అడాప్టేషన్ అనే దాంట్లో సమ్ మిటిగేషన్ ఆస్పెక్ట్స్ కూడా ఉండొచ్చు, బట్ బేసికలీ అడాప్టేషన్ ఈజ్ నాకు తెలిసి అయితే కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అనేది ఒకటి. రెండోది, ఇఫ్ యూ కాంట్ అవాయిడ్, ఫైండ్ ఏ వేస్ అండ్ మీన్స్ టు సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్. సో అందులో మన స్మార్ట్నెస్ కానీ, మన టెక్నాలజీస్ కానీ, సో ఈవెన్
కన్సిడరింగ్ సమ్ ఆఫ్ ది పాలసీస్, అట్లా మనం అడాప్టేషన్ చేసుకోవచ్చు. సో రిస్క్ మిటిగేషన్, ట్రాన్స్ఫర్, కోపింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో రిస్క్ని తగ్గించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హజార్డ్ లేని ఏరియాలో ఉండాలి. రిస్క్ని తగ్గించాలంటే మన ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి. అంటే అక్కడ ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ వస్తేనంటే అక్కడనే పోయి నిలబడితే అక్కడనే పోయి ఉంటే మనం డెఫినెట్గా ఎక్స్పోజ్ అవుతాం కదా పర్టికులర్ కండిషన్కి. అయినప్పుడు మన మిటిగేషన్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే మనం ఇంకో వేరే ప్లేస్కి వెళ్ళడము, వేరే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ బేస్డ్ వెహికల్స్ ఉన్నాయి, అఫ్కోర్స్ ఇవన్నీ మిటిగేషన్లు ఎక్కువ వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా. అండ్ కోపింగ్ అంటే టెంపరీగా ఫైండింగ్ ఏ సొల్యూషన్ బేసికల్గా. కోపింగ్ ఈజ్ నాట్ కోపింగ్ అయితే అడాప్టేషన్ అవుతుంది, ఏముండదు. షార్ట్ టైమ్ అలవాట్లన్నీ మనం పెట్టుకుంటే లైక్ చలికాలం నువ్వుల లడ్డు తినాలి, బాడీ వేడిగా ఉంటుంది కాబట్టి. సో సంథింగ్ లైక్ దట్. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఇట్ బికమ్స్ ట్రెడిషనల్ ఫుడ్ ఆఫ్ ద జాగ్రఫీ. లైక్ వీట్ ఎక్కువ తింటారు కోల్డ్ కంట్రీస్లో, రైస్ తక్కువ తింటారు. హాట్ కంట్రీస్లో రైస్ ఎక్కువ తింటారు. అట్లా నాన్ వెజిటేరియన్ కొన్ని కోల్డ్ కంట్రీస్ ఎక్కువ తింటారు. సో ఇట్ జనరేట్స్ ది బాడీకి హీట్ అనేది. ఇట్లా రకరకాలు ఉంటాయి మనకి. సో దెర్ ఆర్ సో మెనీ అడాప్టేషన్ అప్రోచెస్. దెన్ ఐపీసీసీ రిపోర్ట్లు ఉన్నాయి మనకు. సో రిస్క్ అనేది ఇంతకుముందు నేను అన్నట్టు ఈ అడాప్టివ్ కెపాసిటీ ఏంటంటే వల్నరబిలిటీని తగ్గించుకోవడానికి మన అడాప్టివ్ కెపాసిటీని పెంచుకోవడం. అదే ఒక దగ్గర మనకు ఫ్లడ్స్ వస్తున్నాయి అంటే మనం దానికి కరకట్ట కానీ లేదా దానికి ఒక చెక్ డ్యామ్ కానీ లేదా ఒక డ్యామ్ కానీ ఏదో మనం కడుతున్నాం అంటే, సో దట్ ఈస్ ఎ వే ఆఫ్ అన్ అడాప్టివ్, ఇంక్రీజింగ్ యువర్ అడాప్టివ్ కెపాసిటీ టు రెడ్యూస్ ద ఎక్స్పోజర్ అండ్ రెడ్యూస్ ద హజార్డ్. హజార్డ్ అంటే ఒక డేంజర్ అక్కడ ఉన్నది అని, లైక్ ఒక కరెంట్ వైర్ ఆడ ఉంటుంది అంటే ఆడ హజార్డ్ ఆల్రెడీ ఉంది. రిస్క్ ఎప్పుడైతే దాని పోయి పట్టుకురామంటే రిస్క్ అవుతుంది, అంటే మనం దానికి ఎక్స్పోజ్ కావడం అనేది ఆడ పాయింట్. నేను అడాప్టివ్ కెపాసిటీ ఏంటి, మీరు ఒక గ్లౌస్ వేసుకొని కరెంట్ వైర్ పట్టుకుంటే ఏం కాదు లాజికల్గా. అంటే కెపాసిటీకి మనం టెక్నాలజీస్ కూడా వాడుకోవచ్చు అనేది పాయింట్. అట్లా చూసుకోవాలి మనం. సో ఇక్కడ నాలెడ్జ్ మనం ఇది రిస్క్ మేనేజ్మెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి మనకు. అంటే ప్రాబబిలిటీ కానీ సివిరిటీ మధ్యన మనము ఎట్లా దాన్ని తగ్గించుకోవాలనేది ఉంటుంది అన్నట్టు. సో ఎక్కువ ప్రాబబిలిటీ, ఎక్కువ సివియర్ ఉన్నాయి ఏంటి రిస్క్లు, ఇట్లా. సో సమ్ క్వశ్చన్స్ మధ్య మధ్యన ఇస్తుంటారు, యూ కెన్ అటెంప్ట్. సో ఇది 3 ways టు అడాప్ట్. సో రిస్క్ మిటిగేషన్ ఆర్ ప్లాన్డ్ అడాప్టేషన్ అనేది 1 way, అంటే ముందే మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. సో రిస్క్ ట్రాన్స్ఫర్ ఆర్ కంటింజెన్సీ అడాప్టేషన్, సో ఇది ఒక మెథడు. కోపింగ్ ఆర్ లాస్ యాక్సెప్టెన్స్ ఇంకొకటి, మూడోది. సో ఇట్లా మనకు దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. దెన్ సమ్ కంట్రీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్. దెన్ ప్లాన్డ్ అడాప్టేషన్ కి, కంటింజెన్సీ అడాప్టేషన్, కోపింగ్ కి, అండ్ ఇండియాలో కూడా సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్. నెక్స్ట్, what does adaptation look like in practice? So planned adaptation at the national adaptation plans are unnai. Government of different countries, they have made these national adaptation plans. So there is a particular course on NAP process also that you can join and learn. So the planned adaptation, assessing adaptation needs, identifying and prioritizing adaptation actions. So these are various steps actually. First assess చేయాలి, దాన్ని అని గుర్తించాలి, దాంట్లో ప్రయారిటైజ్ చేయాలి, దెన్ అడాప్టేషన్ యాక్షన్స్. అడాప్టేషన్ కెపాసిటీస్ లో కూడా లేదా అడాప్టేషన్ యాక్షన్స్ లో కూడా ఇది చాలా క్రిటికల్. సో నేను బీతర్కర్ని వెట్లాండ్ ఎకో సిస్టమ్ ఏదవుతున్నదో దాని మీద వెన్ ఐ వాజ్ డూయింగ్ ప్రాజెక్ట్. సో ఈ అడాప్టేషన్ ప్రయారిటైజ్ వేర్ దేర్, ఎన్నో ఉంటాయి సొల్యూషన్స్, బట్ అగైన్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్.
అందులో కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండాలి, టెక్నాలజికలీ ఈజీగా యాక్సెస్ ఉండాలి, ద మెటీరియల్ దట్ యూఆర్ యూజింగ్ షుడ్ బి లోకల్, అట్లా వేరియస్ థింగ్స్ విల్ బి దేర్. ఇక్కడ నేపాల్ది ఒకటి మొత్తం కేస్ స్టడీ ఇచ్చిన ఉండే నేపాల్ది. సో యూ కెన్ గో త్రూ దిస్ హోల్ థింగ్. సో టూల్స్ ఏముంటాయి అడాప్టేషన్ అసెస్మెంట్స్ కి? సో ఆల్ దస్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ ల్యాండ్స్ కి మనకు లెట్స్ ఇక్కడ క్లైమేట్ హజార్డ్స్ ఫర్ క్రాప్ ల్యాండ్స్ కి మనకు చేంజింగ్ క్లైమేటిక్ ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ ఇన్ రెయిన్ఫాల్ అండ్ వాటర్ అవైలబిలిటీ ఆప్షన్స్. అప్పుడు ఏం చేయొచ్చు అని అంటే మనము మానిటరింగ్ అనే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇరిగేషన్ ప్రాక్టీసెస్ లా మనం చేయొచ్చు. సో అట్లా సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇట్లా ఎన్ని సొల్యూషన్స్ ఉన్నా మళ్ళీ ప్రయారిటీ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లనే ఇక్కడ ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డ్రౌట్ స్టోమ్స్ అయితే ఏం చేయొచ్చు అనేది. సో అట్లా మనకు డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్. దెర్ ఆర్ వెరీ గుడ్ డాక్యుమెంట్స్ ఆన్ దిస్. ఇప్పుడు నాలెడ్జ్ లేక కాదు, సొల్యూషన్స్ లేక కాదు, బట్ ద విల్ అండ్ ద ఫైనాన్షియల్ మెకానిజం, దీస్ ఆర్ వెరీ క్రిటికల్. అందుకే 4th మాడ్యూల్లో అది ఫైనాన్షియల్ మెకానిజమ్స్ మీద ఉంటుంది. సో ఇవన్నీ గివెన్ హియర్. నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ అన్నా కదా, ఇక్కడ ఆల్రెడీ ఇఫ్ యూ క్లిక్ దిస్ లింక్ దెన్ యూ విల్ గో టు ద టెక్నికల్ గైడ్లైన్స్ ఫర్ నేషనల్ అడాప్టేషన్ ప్లాన్ ప్రాసెస్ వస్తుంది. Who is responsible for adapting to climate change? So all are responsible. ఇక్కడ మీరు కార్టూన్ చూడొచ్చు. సో బట్ ఈచ్ పర్సన్ ఇన్ దేర్ ఓన్ వే, ఈవెన్ ఎట్ ఇండివిజువల్ లెవెల్ ఆర్ కమ్యూనిటీ లెవెల్, గవర్నమెంట్ లెవెల్, యువర్ జాగ్రఫికల్ అంటే రీజియన్ లెవెల్ కానీ, టౌన్, విలేజ్, all levels, all stakeholders, national, international కాడికి మొదలు పెడితే so everybody is relevant. Yes, children also can start learning, can start monitoring, can definitely influence the elders, because many parents, they want the security of the children. If children, they teach the parents that this is what happening to them and this is how their future is, and definitely parents will act more. So international adaptation process untadi. ఈ ప్రాసెస్ దానికోసమే UNFCCC ఉన్నది. దెన్ UN, all majority of its wings are there. So they all work for this. అందులో CDM mechanisms అనండి, mitigation కి especially, or even adaptation ki budget, Green Climate Fund, GCF. So there are so many funding agencies and program schemes, international level, and even the loans given by World Bank gani, IMF gani, they have some relevance to this, why the mechanisms to give this. So అందులో they consider this climate change challenges also. సో ఇక్కడ అందరూ స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ టు నేషనల్ లెవెల్ టు సబ్ నేషనల్ లెవెల్, లోకల్ లెవెల్. సో ఇన్ఫార్మ్, కన్సల్ట్, కొలాబరేట్, కన్సెంట్ అండ్ ఎంపవర్. దిస్ ఇస్ ద వే స్టేక్ హోల్డర్ ప్రాజెక్ట్ డెసిషన్స్ కి ఇట్స్ ఏ పాత్. సో ఇక్కడ మనం వాటిని రిప్రజెంట్ చేస్తున్నాం అని అంటే దెన్ యాజ్ ఎ స్టూడెంట్ యూ కెన్ పుట్, ఆర్ అదర్ యూ కెన్ పుట్, ఆర్ సివిల్ సొసైటీ, వాట్ ఎవర్ యు ఆర్. సో వాట్ యు రిప్రజెంట్ అంటే a stakeholder. సో ఇది on adaptation. Mitigation is very critical because here we need to reduce the emissions overall. Greenhouse gases reduce చేసిన solutions. ఈ ప్రాబ్లం ఏడుందో అక్కడ దాన్ని మనము సాల్వ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ఇక్కడ
current levels of emissions and the carbon budget unrelated ఉంది, how to cut emissions ఉన్నది ఈ చాప్టర్ లో, ఈ మాడ్యూల్ లో. సో రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ అండ్ సివిల్ సొసైటీ ఇన్ రెడ్యూసింగ్ ఎమిషన్స్ అండ్ పర్సనల్ ఎమిషన్స్ ని కూడా ఎట్లా రెడ్యూస్ చేయొచ్చు అనేది ఇవన్నీ ఇందులో ఉన్నాయి. సో వై డు వి నీడ్ టు మిటిగేట్? First of all, 4,500 million years old Earth, there had been global warming and global cooling also. But all those things were very slow and predictable. But these are very fast. The acceleration at which the global warming is happening is the human progression is fine. Technologically, and comparing our own 2-3 ancestors earlier and presently what we have, definitely progressed a lot. But at the same time, we are causing so many challenges globally, not only for us, for our own existence, but for all the species, the whole, the degradation and loss of species, loss of biodiversity, extinction, endangering. So many things are associated. So that's why we need to mitigate the emissions. Greenhouse gases is one of the biggest contributing factor to climate change, and reducing them is our duty. So that's why this mitigation is very, very critical. So in this module, why do we need to reduce emissions? So you can see this very nice video is there. So here, because 42% more carbon than the start of the industrial area, and not only that, there are so inkenno greenhouse gases ఉన్నాయి మనకు. ఇది ఒకటే కాదు, మీథేన్ అనండి, నైట్రస్ ఆక్సైడ్ అండి, సల్ఫర్ ఆక్సైడ్ అనండి, SO2 అనండి. సో ఫ్లోరో కార్బన్ రిలేటెడ్ గ్యాసెస్ చాలా ఉంటాయి, అదే హై గ్రీన్హౌస్ గ్యాసెస్, ఇంక్లూడింగ్ వాటర్ వేపర్, దట్ ఈస్ ఎసెన్షియల్ మన ఎగ్జిస్టెన్స్ కి. But due to new irrigation projects in some of the drier areas, overall relative humidity and moisture in the air is more. So they will trap this heat. So in that particular geography, the heat effect will be very high. So global warming potential, representative concentration pathways. There are different radioactive effect of carbon dioxide, that is in which direction, how much emissions they are happening. So lifetime, so say a particular gas is emitted, how much time it will remain in the air and when it will be sequestered. See the marine animals shells అంటే మనము కపిష్కలు అవన్నీ ఉంటాయి కదా, వాటి షెల్స్ అన్ని కాల్షియం కార్బోనేట్ తోటి అయి ఉంటాయి. అంటే అవి బ్రీతింగ్ చేసినప్పుడు వచ్చిన కార్బన్ ని వాటిని షెల్ కూడా ఇన్మడింపజేసుకొని కాల్షియం అండ్ కార్బోనేట్ తోటి ఒక గట్టి షెల్ గా అయ్యి అది సముద్రంలో ఉండిపోతుంది. అంటే ఎన్నో సంవత్సరాలు ఆ షెల్ ఉంటుంది, అది లైమ్ స్టోన్ అవుతుంది, ఫ్యూచర్ లో ఇంకేదో అవుతుంది. అంటే ఆ రకంగా సీక్వెస్ట్రేషన్ అవుతుంది. అట్లనే ఫారెస్ట్ కూడా చెట్లు పెంచినప్పుడు అవుతుంది మనకు ఇట్లా. అంటే దాని రిడక్షన్ మెకానిజం చాలా ఉన్నాయి, కానీ అంత ఫాస్ట్ గా ఎందుకైతే ఇప్పుడు మనం ఎంత ఫాస్ట్ గా అయితే రిలీజ్ చేస్తున్నామో అంత ఫాస్ట్ గా లైఫ్ సడన్ గా బూమ్ అయితే లేదు. టు ట్యాప్ ఆల్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ సీక్వెస్ట్రేటెడ్. Earth has its own healing mechanisms, but our pollution is beyond that healing mechanism. అంటే అంత ఫాస్ట్ చేసినప్పుడు ఇంకా కొన్ని గ్యాసెస్ హైలీ పొటెంట్, అంటే CO2 ఎమిషన్ ఒక్క పార్ట్ అనుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 28 times పొటెంట్ అవుతుంది. అంటే 1 unit ఆఫ్ మీథేన్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు 28 units ఆఫ్ CO2. అంత ఇంపాక్ట్ అవుతుంది గ్లోబల్ వార్మింగ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ హెక్సాఫ్లోరైడ్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అనేది SF6 అనేది 23,500 times. అంటే ఒక ల్యాబొరేటరీలో కూడా ఒక చిన్న యూనిట్ ఆఫ్, అంటే 1 kg ఆఫ్ SF6 మనం చేస్తే 23,500 into 1 kg వేసుకోవాలి. అంత పొటెన్షియల్ గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. సో ఇవన్నీ ఇక్కడ గ్యాసెస్ ఇవ్వడం అయింది, వాట్ ఆర్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని. సో ఇక్కడ గ్లోబల్ అండ్ రీజనల్ ట్రెండ్స్ ఆఫ్ ఎమిషన్స్ గ్రాఫికల్ గా రిప్రజెంటేషన్స్. ఈ హాకీ స్టిక్ అని అంటాం మనం, ఎట్లయితే పాపులేషన్ గ్రో అయింది ఈ కర్వ్స్ కూడా అంత ఫాస్ట్ గా వస్తున్నాయి మనకు. So I think all these things are indication to the present
ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఎమిషన్స్ ఎట్లున్నాయి పర్ క్యాపిటల్ ఎమిషన్స్. ఇది సమ్ ఆఫ్ ది పూర్ అండ్ రిమోట్ కంట్రీస్, అంటే అక్కడ పాపులేషన్ తక్కువ ఉండి డెవలప్మెంట్ తక్కువ ఉన్న ఏరియాస్ లో మీరు చూడండి ఎమిషన్స్ తక్కువ ఉన్నాయి, లేదా డెజర్ట్ ఉన్న ఏరియాలో తక్కువ ఉంది. బట్ హై పాపులేషన్ ఉన్న దగ్గర దెన్ అక్కడ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ ఎస్పెషల్లీ రిచ్ కంట్రీస్ లో జనరల్ గా పర్ క్యాపిటల్ ఎమిషన్ ఎక్కువనే ఉంటుంది. సో ఇది కార్బన్ బడ్జెట్, కార్బన్ ఎమిషన్ క్యాలిక్యులేషన్స్, సో హ్యూమన్ ఇండ్యూస్డ్ వార్మింగ్స్ అనేది ఉన్నది, అవి కూడా ఇక్కడ ఇచ్చారు. సో సో ఇవన్నీ ఉన్నాయి. సో దీస్ థింగ్స్ యూ కెన్ లర్న్. కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎందుకంటే మనకు ఈ బాగా అర్థం కావాలంటే కొన్ని కొత్త పదాలు ఉంటే ఒక దగ్గర రాసుకోవాలి. లైక్ మిటిగేషన్, అడాప్టేషన్, వల్నరబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, హజార్డ్ అంటే ఏంటి, డిజాస్టర్ అంటే ఏంటి. డిజాస్టర్ అండ్ హజార్డ్ రెండు ఒకటి కాదు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిది. సో ఇవి తెలుగులో ఈక్వల్ గా దొరకాయి, అది ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ చెప్పబోతే ఇంకో మీనింగ్ అవుతుంది, ఎందుకంటే నేను తెలుగులో చెప్పిన పదాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్ ఇంకో పదం అవుతుంది. సో జార్గన్ అనేది మనకు పుడతలేదు అంత ఫాస్ట్ గా. సో కొన్ని సైన్సెస్ లో చాలా కష్టంగా ఉన్నది. సో ఇక్కడ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్ కంట్రీస్ నీడ్ టు ఫోకస్. దీనికి మన కమిట్మెంట్స్ ఉన్నది, ప్యారిస్ అగ్రిమెంట్ అనండి, లేకపోతే ఇప్పుడు నేషనల్ మనకు అడాప్టేషన్ ప్లాన్స్ అనండి, ఎన్డిసిస్ అనండి. సో ఇవన్నిట్లో కూడా దే ఆర్ దేర్. అండ్ క్యోటో ప్రోటోకాల్ కింద సిడిఎం మెకానిజమ్స్ అనేది అది ఎమిషన్, ఎస్పెషల్లీ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ అవి చాలా మటుకు. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ హైలీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉన్నాయి. ద టెక్నాలజీ ఇస్ ప్రొవైడెడ్ బై ది డెవలప్డ్ కంట్రీస్ టు మిటిగేట్. సో అంత ఎమిషన్స్ తగ్గడానికి సమ్ డెవలపింగ్ కంట్రీస్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, మనీ కూడా ఇచ్చారు. దాన్ని సిడిఎం ప్రాజెక్ట్స్ అంటారు. అండ్ GCF projects already exist ఇప్పుడు presently. So atla we have so many schemes and programs. So ఇక్కడ గవర్నమెంట్ they can play a bigger role. అంటే మనం అక్కడ టాక్సేషన్ అనండి, కార్బన్ ట్యాక్స్ అనండి. ఈవెన్ ఇప్పుడు కోల్ మైన్స్ చేసినప్పుడు పర్ టన్ ఆఫ్ కోల్ తీసినప్పుడు దానికి ఒక ట్యాక్స్ అని ఉంటుంది, ఆ అమౌంట్ పక్కన పెడతారు. సో ఆ అమౌంట్ ని సమ్ మిటిగేషన్ కానీ అడాప్టేషన్ దానికి వాళ్ళు యూజ్ చేయాలనేది పెడతారు. సో ఈ కార్బన్ ట్యాక్స్ కూడా నిజంగా ఒక టన్ కి పెడితే ఎన్ని వేలు అని మొన్న ఒకసారి చూస్తే 3-4 వేల రూపాయలు మినిమం అవుతుంది. అంటే మనకి ఇండియాకు ఉన్న పాపులేషన్ కి ప్రతి మనిషికి అన్ని వేల రూపాయలు ఇంటూ అని చేస్తే ఎన్ని కోట్లు కావాలి. అంత కోట్లు మనీ పక్కన పెట్టలేదు కదా గవర్నమెంట్ ప్రయాణం లెక్కైనా కానీ. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్నట్టు. సో బట్ గవర్నమెంట్ పాలసీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే లైక్ కోల్ ని మనం బై 2070 వరకు మనం కంప్లీట్ గా దాని తర్వాత ఉండేయని అన్నాం, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సైడ్. బట్ సోలార్ మిషన్ ఈజ్ ఎ వెరీ గుడ్ మిషన్. అక్కడ మిటిగేషన్ అవుతుంది డెఫినెట్ గా, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఇవి టెక్నాలజీ సోలార్ ఫోటోవోల్టైక్ ఇవన్నీ కూడా దే ఆర్ బికమ్ చీపర్ దెన్ ద ట్రెడిషనల్ సిస్టమ్. సమ్ టైమ్స్ లైక్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, భూమిలోకి ఏం చేయాలంటే సమ్ టైమ్స్ తక్కువ ఆయిల్ అయినప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ విల్ బి హయ్యర్. సో ఇట్లా మనకు చాలా ఛాలెంజెస్ పెరుగుతున్నాయి ట్రెడిషనల్ ఎనర్జీ సిస్టమ్స్ లో. సో కాబట్టి ఎనీ ఆయిల్ పీక్ ఇవన్నీ కూడా వీఆర్ వెరీ సూన్ వీఆర్ అబౌట్ టు రీచ్ అండ్ వీ నీడ్ టు ఫైండ్ ఆల్టర్నేటివ్ థింగ్స్. నాట్ ఓన్లీ ఇక్కడ మిటిగేషన్ బట్ ఆల్సో ఆల్టర్నేటివ్ థింగ్స్ అవసరం కూడా ఉన్నది గవర్నమెంట్స్ కి టు ఎగ్జిస్ట్. సో ఇక్కడ గవర్నమెంట్ లో అన్ని రకాల పాలసీస్ ఉన్నాయి. స్టేట్ లెవెల్ పాలసీ, నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ అని ఉంటుంది, స్టేట్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది, అండ్ స్టేట్ డిస్ట్రిక్ట్ విలేజ్ లెవెల్ కూడా కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటివి ఉంటాయి. క్లైమేట్ స్మార్ట్ ఫార్మింగ్ అని ఉంటుంది ఈవెన్ ఎట్ మైక్రో లెవెల్, ఫార్మర్ లెవెల్. అట్లా దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అంటే రీసెర్చ్ కూడా అవుతుంది, దెన్ మోడలింగ్ అవుతుంది. యూత్, ద రోల్ ఆఫ్ యూత్ అండ్ చిల్డ్రన్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ ఇన్ ద నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే మీరు అంటే ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ తోటి జాయిన్ అయ్యారు. అంటూ ఇది చాలా యూస్ఫుల్ కూడా మీ అందరికి కూడా. అండ్ చాలా మంచి సబ్జెక్టు విచ్ ఆర్ రిలవెన్స్ అండ్ ఇట్ ఈస్ క్రాస్ సెక్టోరల్. మీరు ఏ డిసిప్లిన్ ఉన్నా కానీ దీనికి సంబంధం ఉన్నది.
ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్. అటు మీరు గ్రీన్ బిల్డింగ్స్ అనండి, ఇటు కమ్యూనిటీ డెవలప్మెంట్ అండి, పావర్టీ అనండి, సస్టైనబుల్ డెవలప్మెంట్స్ అన్ని గోల్ తీసుకుంటే అన్నిటి కూడా ఇది రిలవెంటే. సెండై ఫ్రేమ్వర్క్ అని ఉంది, డిజాస్టర్ దాని మీద ఉంటుంది. సో అందులో కూడా ఇవన్నీ రిలేట్ అయింది. ఎందుకంటే మ్యాన్ ఆంథ్రోపోజెనిక్ ఆర్ నేచర్ ఇండ్యూస్డ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. సెఫ్లైట్స్, సైక్లోన్స్, సీ లెవెల్ సర్జెస్, సీ లెవెల్ రైజ్, కోస్టల్ ఏరియా సింకింగ్. సో మెనీ థింగ్స్ హ్యావ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్. సో ఇక్కడ మనకు ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్, ఈఏఎస్ ఇవిలో కూడా క్లైమేట్ రిలేటెడ్ మనకి ఇండైరెక్ట్ గా ఉంటాయి. టెక్నికల్ ఎమిషన్ స్టాండర్డ్, రెస్ట్రిక్షన్స్ అండ్ బ్యాన్స్, ప్రాపర్టీ లాస్ అండ్ యాక్సెస్ రైట్స్, ఇవి కూడా లైక్ వాటర్ బాడీస్ ఉన్న దగ్గరనే ఇల్లు కట్టడం, లేదా వాటర్ బాడీ మీద ఇల్లు కట్టడం. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ చేయడము, ఎన్విరాన్మెంటల్ పొల్యూటర్ పేస్ చార్జెస్, యూజర్ పే చార్జెస్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ దానికి కూడా ఇంపార్టెంట్. అంటే కార్బన్ ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, లేదా మిటిగేటింగ్ క్లైమేట్ చేంజ్ కి కావాల్సిన ఫైనాన్సెస్ కానీ, ఇవన్నిటి కూడా ఈ పాలసీస్ అన్ని కూడా రిలవెంట్ అవుతాయి. సో అక్కడ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సో ఇది గ్లోబల్ సబ్సిడీస్ ఫర్ ఫాసిల్ ఫ్యూయల్ కన్సంప్షన్ అండ్ రెన్యూవబుల్స్. ఇది యాక్చువల్ గా సబ్సిడీస్ ఇచ్చినందుకు ఒక్కోసారి ఫాసిల్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఇంకెక్కువ పెరిగింది. ఇవ్వద్దని కాదు, బట్ గవర్నమెంట్ పాలసీ ఇచ్చారు. ఇప్పుడు అదర్ థింగ్స్, ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ రేజింగ్ టూల్స్, నాలెడ్జ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఈ లెర్నింగ్ టూల్స్ లైక్ యూఎన్ వాళ్ళు ఇచ్చేది మనకు ఇలాంటి ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతున్నది గ్లోబల్లీ. మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ యాక్సెస్ దిస్ రిసోర్సెస్ టు లర్న్. సో ఇది మనం ఐ థింక్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ కాలేజెస్ ఆల్సో దిస్ బై చేంజింగ్ యువర్ ఓన్ కరికులం ఆర్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్స్ లో కూడా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు ఇలాంటి కోర్సెస్ లెర్నింగ్. Under the national education policy, you have more flexibility to adopt certain credits in other disciplines. And this is అంటే ఇది అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ. సో ఆప్షన్స్ కూడా మీకు పెరుగుతున్నాయి. సో అట్లనే ఇది ఎకో లేబులింగ్ అనండి, సస్టైనబిలిటీ రిపోర్టింగ్, కన్స్యూమర్ అడ్వైజరీ సెంటర్స్, అవేర్నెస్. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. So some international organizations where you can join, that is very important on climate change, youth and climate change organizations, youth agriculture and climate change. You can join and they provide you some fellowships also to travel across and participate some international events, online conferences. So that is one of the best way to get associated and understand the global challenges. So what can companies and citizens do to reduce emissions? Yes, companies they need to act, because even to sell a product, people are looking what is the emissions while producing that particular product, and how the better product they want to adopt, eco-friendly or less carbon footprint. Like that. So this will help both governments also to take action against those companies, and it means right from the private sectors or even individual level, say transportation, cycling, rather walking, rather going on the fossil fuel based transportation systems, we can adopt. మనం సైక్లింగ్ చేయొచ్చు, లేదా వాకింగ్ చేయొచ్చు. సో ఇట్లా మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా ఫ్లయింగ్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు, ఎనర్జీ యూస్ కూడా తగ్గించుకోవచ్చు అవసరం లేనప్పుడు. ప్యాసివ్ బిల్డింగ్స్ ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే కూడా గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీస్ కానీ, మెటీరియల్స్ కానీ, ఈవెన్ ఫుడ్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్, ఇది అనదర్ వన్ ఆఫ్ ది గోల్స్ ఇన్ ఎస్డిజి. బట్ దిస్ హాస్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్, రైట్? సో అంటే మనం ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే ఆ పరిస్థితుల్ని తట్టుకోగలుగుతాము, అక్కడ ఉండే క్లైమేట్ చేంజెస్ వలన అయ్యేది. ఎండాకాలం ఎండ దెబ్బ కొడుతుంది, సో ఏం తినాలి, ఉప్పు ఎంత తీసుకోవాలి, వాటర్ ఎంత తీసుకోవాలి, సో ఫుడ్ ఏ టైప్ తింటే బాడీకి చల్లదనం ఇస్తుంది, సో ఇమ్యూనిటీ కూడా ఎట్లా బూస్ట్ చేసుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ జాగ్రఫికల్ గా వీ నీడ్ టు చేంజ్. ట్రెడిషనల్ ఫుడ్స్ మే నాట్ ఫిట్, అంటే మనకు
ఫ్యూచర్లో యూస్ఫుల్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇంత క్లైమేట్ చేంజ్ అవుతుంటే అప్పుడున్న వాతావరణానికి, అప్పుడున్న పరిస్థితులకు, అప్పుడున్న మనుషులు అలాంటి ఫుడ్ తయారు చేసి ఉంటారు. అట్లా నాన్ వెజ్ అనేది డెఫినెట్ గా తగ్గించాలి క్లైమేట్ చేంజ్ భాగంలో. ఎందుకంటే ఎమిషన్స్ చాలా అయితే, మీరు పోల్ట్రీ షెడ్ చూడండి, అక్కడ వచ్చే మీథేన్ ఎమిషన్స్ ఎట్లుంటాయి, వాసన వస్తుంటాయి. అదే కాదు, ఇండైరెక్ట్ ఎమిషనే కాకుండా మనం యూజ్ చేసే గ్రెయిన్స్ దానికి వేసినప్పుడు, అగ్రికల్చర్ నుంచి వచ్చిన ఎమిషన్స్ కానీ, ఓవరాల్ ఎనిమల్స్ నుంచి వచ్చే ఎమిషన్స్ కానీ, మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఎమిషన్స్ కానీ, సో అవన్నీ రిలేట్ అయి ఉంటాయి. సో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు ఉన్నప్పుడు ద చాయిస్ ఈజ్ వెజిటేరియన్ అని అనుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ వేస్ట్ చేయకపోవడము, సో ఇవన్నీ కూడా ఈవెన్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే దాంట్లో కూడా వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. సో అన్ని రకాల దాంట్లో మనము మినిమలిస్ట్ అప్రోచ్ అనేది బెస్ట్ అడాప్టేషన్. ఎందుకంటే లైఫ్ లో నేచర్ బేస్డ్ సొల్యూషన్స్, మినిమలిస్ట్ లేదా ఎకో సిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఇదే మనకు ఫార్ములా. అంటే మన ఎగ్జిస్టెన్స్ కి, మన సర్వైవల్స్ కి ఇంకా 4 రోజులు భూమి ముందట మనం ఉండాలి, ఇంకా కొంత జనరేషన్స్ బ్రతకాలని అనుకుంటే ఇవన్నీ కూడా ఫండమెంటల్. సో నెక్స్ట్ ఇది క్విజ్ ఉన్నది, తర్వాత నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్దాము. మిటిగేషన్ అయిపోయింది. సో ఫైనాన్స్ రిలేటెడ్ ఇది. సో ఇక్కడ మనము ఇది నేను అన్నా కదా, చాలా క్రిటికల్ ఏంటంటే వి నో ద ప్రాబ్లమ్, వి నో సమ్ సొల్యూషన్స్, బట్ ఆ సొల్యూషన్ చేయడానికి పైసలు కావాలి. సో ఇండివిజువల్ లెవెల్లో ఎవరైనా కానీ ప్రపంచం చల్లగా ఉంటుంది, మీరు అందుకే ఇలాంటి వెహికల్, హై ఎఫిషియన్సీ ఇచ్చే వెహికల్ కొనుక్కోండి, అదంతా కాస్ట్లీ ఉంది ఎందుకు, నేను పొల్యూషన్ చేసినా సరే ఇది తక్కువ కొనుక్కుంటా. సో అట్లా అంటే సమ్ డెసిషన్ మేకింగ్ ఈవెన్ ఎట్ ఇండివిజువల్ లెవెల్ అండి, గవర్నమెంట్ కూడా ప్రయారిటీస్ అట్లే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ ఉన్న ఏరియాలో వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో స్కీమ్స్ రన్ అవుతుంటాయి. సో వాళ్ళకి సపోర్ట్ ఎట్లా చేయాలనేది బిగ్ ఛాలెంజ్ కదా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్కి. అలా దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఆన్ దిస్ లాంగ్ టర్మ్, అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అయితే. ఇంకోటి, ఈ పొల్యూషన్ ఒక దేశం చేసింది కాదు, ఎవరో డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు ఎప్పుడెవరి నుంచో చేసుకుంటూ వచ్చిన క్యూములేటివ్ గ్యాసెస్ కూడా ఇంకా మనకు ఉన్నాయి. అవన్నీ కలిపి ఇప్పుడున్న పరిస్థితి మనకున్నది. అంటే ఎయిర్ పొల్యూషన్ కానీ, ఈ క్లైమేట్ చేంజ్ కానీ, ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఇట్ ఈస్ నాట్ జాగ్రఫికల్ బౌండరీస్, దీనికి చాలా లెస్ రిలవెంట్ అవుతాయి, బట్ ఇంపాక్ట్స్ మాత్రం అందరికి అవుతాయి, ఒక్కొక్క రకం అవుతాయి. సో అందరు సఫరింగ్ అనేది ఇక్కడ పెరుగుతున్నది. సో అట్లా కూడా మనోళ్ళు, నేను ఎందుకు ఖర్చు పెట్టాలి, పొల్యూషన్ నువ్వు చేసినావు. అందుకే మెకానిజమ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ మెకానిజం, UNCCC కానీ, UNFCCC, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీస్, అండ్ ఎవ్రీ ఇయర్ విల్ మీట్ యూ సార్, ఎక్సెప్ట్ ఈ కరోనా టైంలో మిస్ అయ్యారు. అందుకే 27th COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మనకి ఈజిప్ట్ లో అవుతున్నది. అది November 7th to 18th వరకు అట్లా ఉంటుంది. సో ఇందులో మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ గవర్నమెంట్, బట్ ఈచ్ ఇండివిజువల్ ఫ్రమ్ యువర్ రెస్పెక్టివ్ కాలేజెస్ అండ్ యాజ్ ఇండివిజువల్స్ యూ కెన్ జాయిన్ అదర్ ఆర్గనైజేషన్స్ అని అన్నా కదా, అట్లా కూడా ఇట్లా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్ గా వీ షుడ్ మేక్ ద డెసిషన్ మేకర్స్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్. అంటే మన జనరేషన్స్ కి ముందు కూడా మన ఫ్యూచరే బ్లీక్ అవుతున్నప్పుడు మరి ఎప్పుడన్నా మాట్లాడాలి కదా. ఆల్రెడీ 6 అసెస్మెంట్ రిపోర్ట్లు వచ్చినాయి. ఆల్రెడీ కోడ్ రేట్ ఫర్ హ్యుమానిటీ అన్నారు, మోస్ట్ పెరిలెస్ అని అన్నారు, మాన్సూన్ స్టిరాయిడ్స్ అన్న పాకిస్తాన్ లో అనిపోయారు. అంటే UN వాళ్ళు అంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్నప్పుడు కూడా కళ్ళు తెరుచుకోకపోతే అందరికి చాప కింద నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అందరికీ ఆ సఫరింగ్ అర్థమవుతున్నది, అందరికీ తెలుసు వీ కెనాట్ ఎగ్జిస్ట్ మోర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ గివ్ అండ్ ట్రెండ్ అనేది. So I think at least younger generations be aware, be knowledgeable, understand the implication, and మీ ఒక విజన్ చూడండి అబౌట్ 50 years ఏమైతుంది, 100 years ఏమైతుంది, సినారియోస్ అనేది ఉంటుంది. అండ్ రిప్రజెంటేటివ్ కాన్సన్ట్రేషన్ పాత్వేస్ అని ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి. బిజినెస్ యాజ్ యూజువల్ సినారియోస్ కి ఏమైతే ఆల్రెడీ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత సైన్స్ ఉండి, వీఆర్ డిపెండెంట్ ఆన్ the kind of policy makers who doesn't care anything except their own existence. ఎందుకంటే the debt of the nation is the biggest challenge. Already it is existing. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పైసలు ఏమన్నా కానీ ఉన్నాయి.
ఒక్కోసారి పెన్షనర్స్ కి ఎక్కువ సాలరీ ఇవ్వాల్సి వస్తుంది కరెంట్ వాళ్ళకంటే కూడా. అంటే లైవ్ గా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు ఉంటే, ఎందుకంటే స్కీమ్స్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా సపోర్టింగ్ ద సిస్టమ్స్ కి ఎక్కువ పోతున్నాయి. ద ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ప్రిపరేషన్స్ కానీ అవాయిడ్ చేయడానికి కానీ ఇవన్నిటికి మనకు సరిపోతలేవు. ఐ థింక్ ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా సంక్లిష్ట పరిస్థితులు అయితే కాబట్టి మనకు వి నీడ్ టు యాక్ట్ నౌ ఆర్ నెవర్ అనేది పాయింట్. ఇంకోటి, ఒక్కసారి ఎమిషన్స్ ఇంకా పెరిగిపోతే కూడా నో రిటర్న్ పాత్ కింద వెళ్తాము. అప్పుడు ఇంకా చేసేది ఏం లేదు మనం. అంటే పైసలు ఖర్చు పెట్టినా కానీ ప్రాణం దక్కదు అంటాం కూడా, ఆ లెవెల్కి వెళ్తాం మనం. సో అట్లా అది కాకుండా చూసుకోవాల్సిన ఇది చాలా ఇంపార్టెంట్ టైం మనకు. సో పబ్లిక్ పాలసీస్ అండ్ ఇది ఏవైతే ఉన్నాయో, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ట్యాక్లింగ్ క్లైమేట్ చేంజ్. సో ఇందులో మనకు ఈ వీడియో కూడా మంచిది ఉన్నది. సో తర్వాత క్లైమేట్ పాలసీ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఇన్నోవేషన్ దాని రిలేటెడ్ ఇక్కడ ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి, నేషనల్ లెవెల్ నుంచి, రీజనల్ లెవెల్ నుంచి ఎట్లా మనం చేయాలనేది, కంపెనీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్. సో ఇందులో మీరు క్లిక్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏం చేయాలనేది. యాక్షన్ బై హౌస్ హోల్డ్ అండ్ ఇండివిజువల్స్ ఏం చేయాలి. సో సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ ని అడాప్ట్ చేసుకోవాలి. అందుకే ఆయన మినిమలిస్ట్ అని ఒక మాట అన్న ఇంతకుముందు. నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఇవన్నిట్లో ఉంటాయి. కార్బన్ ఫుట్ ప్రింట్ ని తగ్గించుకోవాలి. లైక్ ఈవెన్ స్విచ్చింగ్, మన ఇంట్లో ఫ్యాన్ ఒకటి ఎక్స్ట్రా తిరిగితే దాన్ని ఆఫ్ చేసిన, ఒక లైట్ ని ఆఫ్ చేసిన, ఈవెన్ చేంజింగ్ అవర్ డైట్, సో ట్రావెల్ ప్లాన్స్, బయింగ్ లెస్, రీయూజ్, రీసైకిల్ కాన్సెప్ట్స్, అట్లా అన్నీ ఉంటాయి ఇండివిజువల్ లెవెల్లో కూడా. అట్లే మనకు టాప్ మోస్ట్ నేషనల్ లెవెల్లో కూడా ఉంటాయి. సో ఇది ఇన్నోవేటివ్ పాలసీస్ అరౌండ్ ద వరల్డ్. ఇక్కడ మనం చూస్తే ఒకటి చూసుకుంటూ వెళ్ళొచ్చు. అందులో ఉంటాయి మనకు డైవర్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్ అనే ఒకటి, ఏ కంట్రీ ఏం డెసిషన్ తీసుకుందని, సో ఇట్లా ఉంటాయి. సో యూ కెన్ గో త్రూ ఆల్ దట్. సో మన లోకల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏమైనా చేస్తున్నారు అని తెలుసుకోవడానికి మన సిటీస్ ఏం చేస్తున్నాయని ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది ఒకటి ఆన్లైన్ సిమ్యులేషన్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ కెన్ డూ. సో ఇది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ టు లర్న్. తర్వాత ఫండింగ్ ఫర్ క్లైమేట్ చేంజ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇది గ్రీన్ మనీ కానీ బ్రౌన్ మనీ కానీ, అంటే గ్రీన్ బాండ్స్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో మనకు గ్రీన్ మనీ అంటే ఇప్పుడు గ్రీన్ బాండ్స్ అని కూడా వస్తున్నాయి రకరకాలు. సో ఇందులో మన కార్బన్ రిలేటెడ్ టాక్సేషన్ ఇంతకుముందు నేను కొన్ని రీడ్ చేసిన ఎర్లియర్ మాడ్యూల్లో. సో అవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ న్యూ టెక్నాలజీస్ కూడా మనము అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందని అంటే అన్ని చోట్లకి రావాల్సిందే. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ గవర్నమెంట్స్, పబ్లిక్, ప్రైవేట్, ఇండివిజువల్స్, ఎవ్రీబడి షుడ్ ఇన్వెస్ట్ ఇన్ దిస్. సో దేర్ విల్ బి సమ్ ఇన్నోవేటివ్ మెకానిజమ్స్. ఆఫ్ కోర్స్ ద ఎకనామిక్స్ అండ్ దిస్ ఫైనాన్స్ రిలేటెడ్ వాళ్ళకి బాగా తెలుసు హౌ టు గెట్ మనీ అనేది. బట్ స్టిల్ డెట్ అనేది క్రియేట్ కావద్దు కదా. ఇప్పుడు ఏదో సొల్యూషన్ చేస్తామని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పులు చేస్తే ఎవరు తిరగాలి? ఆల్రెడీ డెట్ ఆఫ్ ది నేషన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ క్లైమేట్ చేంజ్ ఇవన్నిటికంటే కూడా. మన ఓన్ సర్వైవల్ అండ్ ఎగ్జిస్ట్, అందులో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఐ థింక్ దెర్ ఇస్ ఎ నీడ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ వి గెట్ దిస్ బడ్జెట్స్ అండ్ డూ సమ్ యాక్షన్స్. సో ప్రైవేట్ సెక్టర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఏరియా. ఈవెన్ గవర్నమెంట్ వింగ్స్ కూడా ప్రైవేటైజేషన్ అవుతుంది. సో ఈ పరిస్థితిలో ఆల్మోస్ట్ ప్రైవేట్ అనేది మేజర్ స్టేక్ అవుతుంది గ్లోబల్ గా. సో కాబట్టి ఆల్ కైండ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్కీమ్స్ లైక్ ఫ్లడ్డింగ్ ఒక అర్బన్ ఏరియాలో అవుతుంటే, దెన్ హౌ టు ప్రివెంట్ ఫ్లడ్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా త్రూ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ విత్ ఎస్కలేటెడ్ value of that area after that investment, how that escalated value will feed into the initial investment. అంటే అట్లా ప్లాన్లు చేయాలి. అంటే ఒక సొల్యూషన్ కి మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో అది ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్స్ వస్తే మళ్ళా ఆ రోజు మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన పైసలు ఉల్టా వస్తాయని అనుకోవడం. సో ఇట్లా మనం రిస్క్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. సో ఇది ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ డెఫినెట్లీ మనకు డిజాస్టర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే ఇది వరదలు కానీ, కరువులు కానీ, రకరకాల పరిస్థితులు. ఐ థింక్ ఇండివిజువల్స్ కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సివిల్ డిఫెన్స్ మెకానిజమ్స్ కానీ, లేదా అవేర్నెస్ కానీ,
ఐ థింక్ చాలా మనం చేయొచ్చు కమ్యూనిటీ అండ్ ఇండివిజువల్ లెవెల్లో. నిజంగా కూడా ఏదైనా కెలామిటీస్ అయితే లోకల్ కమ్యూనిటీ ఫస్ట్ స్టేక్ హోల్డర్స్ అయితే టు సపోర్ట్, ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని బయటపడడానికి. సో ఇప్పుడు యుద్ధాలు అవసరం లేదు, ఫిజికల్ యుద్ధాలు, ఇలాంటి యుద్ధాలు ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఎవ్రీడే స్ట్రగుల్ టు ఎగ్జిస్ట్ విత్ ద నేచర్. అందులో క్లైమేట్ చేంజ్ అనేది ఒక పెద్ద వార్, కంటిన్యూస్ వార్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ లైఫ్ ఆన్ దిస్ అర్త్. సో ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ కానీ అన్ని కూడా దెబ్బతింటున్నాయి. సో వీ నీడ్ టు సి. అట్లనే స్పోర్ట్స్, మ్యూజిషియన్, ఆర్ట్స్ ఎవరైతే అందరు పార్టిసిపేట్ చేయాల్సింది, ఇది ఎవరికో సంబంధం ఉన్నట్టు కాదు. సో కమింగ్ బ్యాక్ టు క్విజ్, నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఐ విల్ షేర్ దట్ థింగ్. ఆల్రెడీ ఐ షేర్డ్ ఇన్ ద గ్రూప్, అవర్ వాట్సాప్ గ్రూప్. సో పాసింగ్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలాసార్లు నేను చెప్పిన, డోంట్ వరీ అబౌట్ పాసింగ్, దట్ ఈస్ ఎన్ష్యూర్. కానీ మీకు నాలెడ్జ్ ఉందని అనిపిస్తే, మరి ఆ నాలెడ్జ్ ఎవరైనా అడిగితే నువ్వు పలానా కోర్స్ చేసినావు కదా అని అన్నప్పుడు మీరు 4 పదాలు కూడా చెప్పండి, లేదా ఆ కోర్స్ అయిపోయినాక ఎవ్రీడే మీ నాలెడ్జ్ ఇంకా పెరుగుకుంటూ పోవాలి. కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చేసినాం దాదాపు మాక్సిమం మోర్ దెన్ 90% ఆన్సర్లతో ఉన్నాయి కదా. సేమ్ క్వశ్చన్స్ మీకు రాకపోవచ్చు, డిఫరెంట్ క్వశ్చన్స్ వేరే వేరే ప్లేస్ లో ఉండొచ్చు, బట్ నియర్లీ 90% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సో బట్ యూ కెన్ ఈజీలీ పాస్, దట్స్ నాట్ ద ఛాలెంజ్ హియర్. సో ఒకటేమో గెటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్, రెండోది ఒకటే కోర్స్ కాదు, వేరే కోర్సులు కూడా మీ అంతలు మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు మోర్ దెన్ 100 కోర్సెస్ ఈజీగా ఉంటాయి. అటు ఎస్డిజిస్ అనండి, యుఎన్ క్లైమేట్ చేంజ్ ఈ వెబ్ పోర్టల్ అనండి, ఇంకా చాలా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ వెబ్ పోర్టల్ ఉంది, ఎంఐటి వాళ్ళే కూడా ఉన్నాయి, కొన్ని పేడ్ కూడా ఉన్నాయి, కొన్ని అన్పేడ్ ఉన్నాయి. సో ఇంకా ఆన్లైన్ కోర్సెస్ చాలా ఉన్నాయి. బట్ ఈ యునైటెడ్ నేషన్స్ ఇలా చేయడం అనేది చాలా గ్లోబల్ గా అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ఉంటాయి. అట్లనే WHO ప్రోగ్రామ్స్ కూడా చేయండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, యూనిటార్ వాళ్ళే కూడా ఉన్నాయి. సో నేను కూడా చాలా చేసిన. సో ఐ ఆల్వేస్ గెట్ ఎన్రిచ్డ్ బై అటెండింగ్ దీస్ కోర్సెస్. నేను వాలంటీర్గా చేసేటోని, బట్ ద బెనిఫిట్ ఆఫ్ వాట్ ఐ యూస్ టు గెట్, నేను నాకు అనిపించిన మంచి మీకు పంచుకోవాలనే దానికి మనం ఇది చేస్తున్నాం. రెండోది అవసరం కూడా, ఇది మన ఒక్కరి కోసం కాదు. విత్ దిస్ నాలెడ్జ్ వాట్ ఎవర్ లిటిల్ యూ కెన్ యాక్ట్, డెఫినెట్ గా ఇది మన గ్లోబల్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, అడాప్టేషన్, తర్వాత దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ఉన్నాయి వాటికి సొల్యూషన్ అయితే. సో ఇక్కడ బ్లూ కలర్ ఉన్నాయి, దాదాపుగా ఇవి ఆన్సర్లు మనకు. ఇక్కడ హైలైట్ అయిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా దాదాపు మనం ఆన్సర్లు కనుగొన్నట్టు. ఇక్కడ 1, 2, 3, 4 ఇట్లా ఉన్నాయి కదా, ఇక్కడ 7ది లేదు, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. ఇది అప్డేట్ అయినప్పుడు మీకు కనబడుతుంది ఆటోమేటిక్ గా. సో ఆల్రెడీ ఇవన్నీ నేను ఓన్లీ ఫ్యూ అవర్స్ లా, నాకు ఇంకా ఏమైనా చెప్పాలంటే ఇలా పొద్దుగల 4:30కి లేచి ఒక 2 గంటలు కూర్చొని చేసిన ఆన్సర్లు ఇవి. సో ఒకటేమో విత్ సమ్ నాలెడ్జ్ అండ్ బ్యాక్గ్రౌండ్ యూ కెన్ ఆల్వేస్ ఈజీలీ బై రీడింగ్ ద క్వశ్చన్ యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్, దట్ ఈస్ వన్ వే. రెండోది బై కంప్లీట్లీ గోయింగ్ త్రూ ఆల్ ద మెటీరియల్స్, దెన్ అగైన్ అటెంప్టింగ్. సో మిస్టేక్స్ అనేది కావచ్చు, సహజం. ఒక్కోసారి మెమరీ అనేది కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆ డెఫినేషన్ అట్లనే గుర్తుపెట్టుకోం కాబట్టి నాకైనా అవుతుంటుంది. సో డోంట్ వరీ, అక్కడ కావాల్సింది 70% సర్టిఫికేట్. సో మీకు ఐ అష్యూర్ దట్ యూ షుడ్ ఆల్ గెట్ అండ్ డిజర్వ్ దట్ సర్టిఫికేట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ డోంట్ లిమిట్, అంటే ఈ నాలెడ్జ్ ని మీరు లిమిట్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ బీ ప్రొయాక్టివ్. అంటే మన ఈ COP27 అవుతుంది, ఇన్ ప్యారలల్ మనం కొన్ని ప్రోగ్రామ్ చేద్దాము. ఐ థింక్ టుగెదర్ వీ కెన్ వర్క్ ఆన్ దట్. కొన్ని ఈవెంట్స్, ఆన్లైన్ జూమ్ సెమినార్స్, వర్క్ షాప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేద్దాం మనం. సో ఇట్లా చేసుకుంటాం మనం. ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ క్రియేట్ లార్జర్ అవేర్నెస్ లోకల్లీ విత్ ఇన్ యువర్ కాలేజ్ ప్రెమిసెస్ కానీ, మీ లోకల్ ఏరియాస్ లో కానీ. అట్లనే గవర్నమెంట్ ని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. యూ కెన్ హ్యావ్ సమ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ కైండ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. సో ఇట్లా చేసుకొని డెఫినెట్ గా వీ కెన్ డూ బెటర్ అని అనిపిస్తున్నది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే, ప్లీజ్ పోస్ట్ ఆన్ దిస్ యువర్ చాటింగ్, ఎనీథింగ్ టు సే అని ఉంటే. సో ఎందుకనంటే ఆ చాటింగ్ టెక్స్ట్, త్రూ ద టెక్స్ట్ వీ కెన్ సపోర్ట్ అని అనుకుంటున్నాం. సో 3rd October రోజు మనకు క్లోజింగ్ ఉంటుంది. ఆన్ దట్ డే మేబీ విల్ కీప్ దిస్ ఓపెన్. ఐ వుడ్ లైక్ టు లిజన్ ఫ్రమ్ యూ, అండ్ బై దట్ టైం ప్లీజ్ మీకు అందరికి సర్టిఫికేట్స్ వచ్చి ఉండాలి. మీరు చదవండి, ఇంకా మీతో కూడా పెద్ద ఏం లేదట, చదివేసి సర్టిఫికేట్ తెచ్చుకోండి.
అండ్ ఆ రోజు మీరు సర్టిఫికేట్ షేర్ చేయండి. విల్ బి వెరీ ప్రౌడ్ అట్లీస్ట్ ఇది ఇనిషియేట్ చేసిన. ఇంకోటి నెల చదవాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. తక్కువ టైంలో కూడా మనం పని కూడా కొట్టుకోవచ్చు. మీరు కూడా 90% ఎక్కువ చదివేది మీ ఎగ్జామ్స్ ముందు 1-2 months ఎక్కువ చదువుతారు నేచురల్ గా. సో లైఫ్ అంతా ఎందుకు వేస్ట్ చేయాలనేది కూడా ఒక పాయింట్. ఒక్క సర్టిఫికేట్ కి 4 నెలలు కూర్చుంటే మనం 100 సర్టిఫికేట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే ఇంకెన్ని నెలలు పడుతుంది మనకు? లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉంటే యాక్టింగ్ ఎప్పుడు? సో తక్కువ టైంలో కూడా మనం స్మార్ట్ గా మనం ఏదైతే కావాలో అది చేయొచ్చు అనేది పాయింట్ ఇక్కడ. సో ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. థ్యాంక్ యూ. ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ అండ్ వీఆర్ క్లోజింగ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ.